తెలంగాణ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో రోజుకు 2 షిఫ్ట్లలో పరీక్షలు జరగనున్నాయి. జూలై 18న మొదటి షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్షలు జరగనుంది. సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు. జూలై 19న ఎస్జిటి, జూలై 20న ఎస్జిటి సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ఇక జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది. డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ అయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల కోసం నిర్వహించే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు వరకు డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. సిబిఆర్టీ విధానంలో కూడా రోజుకు 2 షిఫ్ట్లు కూడా ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి కూడా దేశంలో మొత్తం 11,062 ఉపాధ్యాయుల ఖాళీ పోస్టుకు సంబంధించి కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు సంబంధించి కూడా ఈ నెల 20 వరకు ముగిసిన చెప్పాలి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,79,000 మందికి సంబంధించి కూడా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల పరంగా చూస్తే సుమారుగా 2 లక్షల పైగా ఉంటుంది. ఇక వీటితో పాటు వివిధ పోస్టులకు సంబంధించి కూడా అంటే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి 25 మంది పోటీ పడుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. డిఈటితో పాటు బిఈడి పూర్తి చేసుకున్న టెట్ ఫలితాల ఉత్తీర్ణత ఆధారంగా కూడా సెకండ్ గ్రేడ్ టీచర్లు, ఎస్జీ పాటు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కూడా 2 పోస్టులకు సంబంధించి కూడా దరఖాస్తులు చేసుకున్నారు. ఇక వీటికి సంబంధించి ఎక్కువగా రాష్ట్రంలో రెండు జిల్లాలకు సంబంధించి కూడా అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నట్టు మనం చెప్పాల్సింది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 27,027 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా 15,610 మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా మనకు తెలిసింది. నాన్ లోకల్ కోటా కింద 5% ఉండడంతో ఇతర జిల్లాలకు సంబంధించిన వారు కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.